వచనాలు మనం మార్చి చదువుకుందాం. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు ఇప్పుడు బ్రదర్ మాథ్యూ ఉత్తరపత్రికలుగా లీడ్ చేస్తారు. ఈ యొక్క పునరుద్ధానానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం ఉత్తరపత్రికలుగా చదువుకుందాం. ఎఫ్రాయిం మన్యమందు రామతైమ్యోపీస్ పట్నం వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలిహీనకు జననమైన ఎరోహాం కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. ఇతడు శిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు ఓప్ని పీనెస్లు యెహోవాకు యాజకులుగా ఉండిరి. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించాను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిరమందున దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా దుఃఖక్రాంతురాలై ఆమె వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. అందరం కలిసి చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆస్వాదించునుగాక. మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభువా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకు చూపించిన మీ కృపను బట్టి ప్రభువా మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించండగా నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. నేను లాస్ట్ వీక్ మరి రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనం ఏ రకంగా ఉండాలి అన్న దాని మీద నేను మాట్లాడాను కనుక ఈ వారం మదర్స్ డేని సందర్భంగా యాక్చువల్గా లాస్ట్ వీక్ మదర్స్ అందరికీ చప్పట్లు కొట్టాం. అయితే ఈ వారం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దీనికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే ద క్రైస్ట్ సెంటర్డ్ హోమ్. దేవుడు కేంద్రితంగా ఉన్నటువంటి కుటుంబంలో ఒక తండ్రిగా, ఒక తల్లిగా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు. మా పిల్లల్ని కాల్సి మీరు సండే స్కూల్ పంపించవచ్చమ్మా. పిల్లల్ని సండే స్కూల్ తీసుకువెళ్ళండి, పర్వాలేదు. రైట్. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను ఏ రకంగా నిర్వర్తించడాన్ని బట్టి దేవుని నామానికి ఘనత తీసుకొని రాగలం అనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దానిలో తల్లి పాత్రను ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేద్దాం. నేను ఈ ఆస్పెక్ట్ని నేను ప్రాక్టికల్గా అంటే కూడా ఎక్కువగా థియలాజికల్గా దీన్ని డీల్ చేయడానికి ఇష్టపడుతున్నాను. కారణం ఏంటంటే మనము ప్రాక్టికల్గా ఫ్యామిలీ కట్టుకోవటం అనేటువంటిది దాని విషయంలో అనేకమైన సూత్రాలు మనం అనేకసార్లు ధ్యానం చేసుకుంటూ వచ్చాం.
అయితే ఉదయకాల సమయంలో మరి థియలాజికల్గా దేవుడు ఆయన కుటుంబం విషయంలో ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి దాన్ని మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సారీ. ఒక క్రైస్తవ కుటుంబం అనేటువంటిది నిర్మించబడాలంటే ఆ క్రైస్తవ కుటుంబంలో దేవుడు తండ్రికి తల్లికి కూడా ఇచ్చినటువంటి కామన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, పిల్లలను పెంచడం అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి కామన్ రెస్పాన్సిబిలిటీ. ఈ విషయంలో తండ్రి బాధ్యత ఉంటుంది, తల్లి బాధ్యత కూడా ఉంటుంది. ఇద్దరికి కలిపి దేవుడు అప్పగిచ్చినటువంటి బాధ్యత ఏంటంటే పిల్లలను సరైన విధానంలో వారిని పెంచటం. సో పిల్లల్ని మనం పెంచేటువంటి క్రమంలో తల్లిదండ్రులుగా మనం ఏ విషయాల్లో దృష్టి పెట్టాలి? సర్వసాధారణంగా తల్లిదండ్రులుగా మనం ఏ విషయాల్లో దృష్టి పెడతా ఉంటామంటే, ఏమండి వాళ్ళకి చక్కగా అడిగినవన్నీ కొనిపెట్టామండి, వాళ్ళని మంచి స్కూల్స్లో చదివించామండి, మంచి చదువులు వాళ్ళకి చదివించామండి, వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసి సెటిల్ అవుతున్నారండి. అది కాదు, అది గోల్ కాదు. దట్ ఈస్ నాట్ ద గోల్ ఆఫ్ క్రిస్టియన్ పేరెంటింగ్. అందుకనే ఈరోజు కుటుంబాల్లో అస్తవ్యస్తం కావడానికి కారణం అదే. సంస్కృతిలో ఉన్నటువంటి ధోరణిలో కొట్టుకొని పోతున్నాం మనం. మన చుట్టూతా సమాజము దేని మీదైతే దృష్టి పెట్టి వాటి కొరకు వాళ్ళు కుటుంబాలు కట్టుకుంటున్నారో, అన్ఫార్చునేట్గా దేవుని ఎరిగినటువంటి వారు కూడా ఆ ధోరణిలో కొట్టుకొని పోతున్నారు. కానీ మనము ప్రత్యేకంగా మన కుటుంబాలు నడిపించుకోవటం లేదు. జాగ్రత్త. దేవుడు తండ్రికి తల్లికి ఇచ్చినటువంటి బాధ్యతలో బిడ్డల పట్ల మనకున్నటువంటి కామన్ గోల్స్, అంటే ఒక ఫాదర్గా ఒక మదర్గా దేవుడు మీకు ఇచ్చినటువంటి పిల్లల విషయంలో అసలు ప్రాథమికమైనటువంటి గోల్ ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, దేవుడు మీకు ఇచ్చిన బిడ్డలు ప్రభువుని అంగీకరించడం అనేటువంటిది దట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ లైఫ్. కాబట్టి మీ బిడ్డలు దేవునిని అంగీకరించేదాకా పేరెంటింగ్లో ఆ దృష్టితోనే మీరు బిడ్డలు పెంచాలి. మీ బిడ్డల యొక్క చదువు కంటే, మీ బిడ్డల యొక్క స్థితుల కంటే, మీ బిడ్డల యొక్క భవిష్యత్తు కంటే అన్నీ కూడా దీనిలో ఇమిడి ఉన్నాయి. ఆ సంగతి తెలియట్లేదు. మీ బిడ్డలు ఎప్పుడైతే దేవునిని తెలుసుకొని దేవునితో వాళ్ళు అంటుకట్టబడతారో, వారి భవిష్యత్తు, వారి చదువులు, వారి స్థితి విషయంలో మీరు కంగారు పడక్కర్లేదు. అవన్నీ దేవుడు చూసుకుంటాడు. ప్రాబ్లం ఏంటంటే మనము దానికి ప్రయారిటీ ఇవ్వకుండా మిగతా విషయాల కొరకు ప్రయాసపడుతున్నాం, వాటి కొరకు పాటుపడుతున్నాం. గనక అసలు దాన్ని మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తున్నామో, ఆబ్వియస్గా పిల్లలు ఎదగాల్సినటువంటి రీతిలో ఎదగట్లేదు. ఆ లోపాన్ని మనం గమనించుకోవాలి కుటుంబాల్లో. సో పేరెంట్స్గా మన ప్రాథమికమైన గోల్ ఏంటంటే దట్ ద చిల్డ్రన్ షుడ్ హ్యావ్ ఏ సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి మీ పిల్లలు దేవునిని అంగీకరించారా లేదా, అది మీకున్నటువంటి గోల్, అది మీకున్నటువంటి ఫస్ట్ ప్రేయర్ పాయింట్. పిల్లలు పుట్టిన దగ్గర నుండి కూడా వాళ్ళు ఎదిగేటువంటి క్రమంలో వాళ్ళు దేవునిని అంగీకరించడం అనేటువంటిది మీ గోల్ కాకపోతే వారు దేవుని కొరకు పెంచబడలేరు, వారు దేవుని చేతిలో వాడబడలేరు. కాబట్టి ప్రైమరీ గోల్ ఆఫ్ పేరెంటింగ్ ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే బిడ్డలు దేవుని అంగీకరించటం, అలానే బిడ్డలు తమ జీవితాలు దేవునికి సంపూర్తిగా సమర్పించుకోవటం. అంటే ఫుల్ టైం మిషన్కి పంపించమని కాదు నా ఉద్దేశం. కమిట్మెంట్ అంటున్నప్పుడు వాళ్ళ జీవితాలు దేవునికి కమిట్ అవ్వాలి. అమ్మా, బిడ్డల జీవితాలు మీకు కమిట్ అవ్వడం కాదు. ఈరోజు తల్లిదండ్రులు చాలా పొసెసివ్గా పెంచుతారు పిల్లల్ని. జాగ్రత్త.
వాళ్ళ కమిట్మెంటు మీకోసం కాదు, మీ మాటల కోసం కాదు. వాళ్ళ ప్రధానమైనటువంటి కమిట్మెంటు దేవునికి అయి ఉండాలి. ఇట్స్ ఎ కమిట్మెంట్ టు గాడ్. ఆ తర్వాత చిన్ననాటి నుండి కూడా దేవుని వాక్యము వారి జీవితాల్లోకి ఇంబైబ్ చేయాలి. ఏ వయసులో దేవుని వాక్యాన్ని నేర్పించాలి? సండే స్కూల్ దాకా కూడా మీరు వెయిట్ చేయక్కర్లేదు. బిడ్డ పుట్టిన దగ్గరుండి కూడా వాక్యాన్ని మీరు వాళ్ళకి నేర్పించవచ్చు. మీరు అనుకుంటారు వీళ్ళు చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది అనుకుంటారు. లేదు లేదు, వాళ్ళు చిన్ననాటి నుండి కూడా దేవుని వాక్యానికి వాళ్ళు ప్రతిస్పందిస్తారు. సో బాగా చిన్న బేబీస్గా ఉన్నప్పుడే వారి పక్కన పడుకొని దేవుని వాక్యం చదువుతూ ఉండేవాళ్ళం. ఇది నాకు సిరాజ్ గారు చెప్పాడు. దాన్ని నేను పాటించాను పిల్లిద్దరి విషయంలో. కాబట్టి మీకు కూడా నేను చెప్తున్నాను, లెట్ దెమ్ బి ట్రైన్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈవెన్ వెన్ దే ఆర్ బేబీస్. మన దగ్గర చాలామంది యంగ్ ఫ్యామిలీస్ ఉన్నారు. మీ పిల్లల పక్కన పడుకొని వారికి దేవుని వాక్యాన్ని వారి చెవుల్లోకి చదవండి. అది మీ అలవాటు కావాలి. పిల్లలు ఒక ఏజ్కి వచ్చేదాకా తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేయాలి. ప్రతిరోజు, ముఖ్యంగా వాళ్ళు నైట్ పడుకునేటువంటి టైంలో కనుక మీరు వారితో స్పెండ్ చేస్తే అనేకమైన విషయాలు వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి దేవుని వాక్యము చేత వాళ్ళు ప్రభావితులు కావాలంటే దేవుని వాక్యాన్ని వారికి నేర్పించండి. అలానే పిల్లలు పుట్టిన దగ్గర నుండి కూడా వారికి విధేయత నేర్పించండి. పౌలు గారు పిల్లల విషయంలో ఏమని చెప్పాడు? పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, విధేయత చూపించాలి. అంటే పిల్లలు విధేయత చూపించడం అనేటువంటిది పేరెంటల్ ట్రైనింగ్లో భాగం. ఈరోజు ప్రాబ్లం అవుతుందో తెలుసా? పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికీ పేరెంట్స్ మాట వింటలేదు. అంటే దాని అర్థం ఏంటి? మీరు ప్రాపర్గా పేరెంటింగ్ చేశారా, ఇంప్రాపర్గా పేరెంటింగ్ చేశారా? అసలు పెద్ద అయినాటి నుండి చిన్నప్పుడు ఉండే పిల్లలు మాట వింటలేదు. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. ఏ రివర్స్ అయిపోయింది? పేరెంట్స్ మాట పిల్లలు వింటాం కాదు, పిల్లల మాట పేరెంట్స్ వినాల్సి వస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కుటుంబాలను నడిపించేది పేరెంట్స్ కాదు, పిల్లలు నడిపిస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో టర్న్ చేస్తున్నారు. సో పేరెంట్స్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. జాగ్రత్త. నో 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 నో. రైట్ ఆర్డర్ ఏంటంటే ఎప్పుడు కూడా పిల్లలు చిన్నప్పటి నుండి కూడా దే నీడ్ టు లెర్న్ టు ఒబే ద పేరెంట్స్. దేవుని వాక్యంలో ఒబీడియన్స్ అనేటువంటిది కూడా సంతోషంగా చేయాల్సిన ప్రక్రియ. అది ముఖం మార్చుకొని ఒబీడియన్స్ చూపించడం అనేటువంటి దానికి అర్థం లేదు. కాబట్టి ముఖం మార్చుకొని వాళ్ళు విధేయత చూపించడం ఏమవుతుందన్న, ప్లేట్లు గలాట్లు ఇసిరేసి మీకు విధేయత చూపించడం, అది కాదు విధేయత అంటే. సంతోషంగా మీ మాటలకు విధేయత చూపించినట్లుగా పిల్లల్ని మనం ట్రైన్ చేయగలగాలి. బికాస్ పిల్లలు విధేయత నేర్చుకోవటం అనేటువంటిది పేరెంటింగ్లో ఒక భాగం. దేవుడు కూడా అది కోరుకుంటున్నాడు. సో ఆబ్వియస్గా ఫ్యామిలీస్ అనేటువంటివి బ్లెస్ చేయబడాలంటే పిల్లలు సంతోషముగా పేరెంట్స్కి లోబడే రీతిగా వారు పెంచబడాలి. అలానే పిల్లలకి క్రమశిక్షణ నేర్పించాలి. ఈరోజు క్రమశిక్షణ చేయట్లే పిల్లల్ని చాలామంది. కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా క్రమశిక్షణలో పెంచాలి. మీరు ఏది చెప్తే వాళ్ళు చేయాలి. మీరు ఆగమంటే వాళ్ళు ఆగాలి, మీరు కూర్చోమంటే వాళ్ళు కూర్చోవాలి, మీరు నిలబడమంటే వాళ్ళు నిలబడాలి. క్రమశిక్షణ అంటే అది. దట్ హ్యాస్ టు బీ డన్ యాజ్ పార్ట్ ఆఫ్ పేరెంటింగ్. తర్వాత వాళ్ళు ఎట్లా పెంచబడాలి? దే హ్యావ్ టు యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ. బాధ్యతలు వారు అంగీకరించాలి. వారికి బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించాలి. మన ప్రాబ్లం ఏమైందంటే పిల్లల బాధ్యతలు మనం చేస్తాము, ఇంకా వాడికి బాధ్యతలు ఏమొస్తాయి? సో వాళ్ళకి బాధ్యతలు ఉంటే ఏం చేయాలి? మీరు
వాళ్ళతో బాధ్యతలు అప్పగించాలి, బాధ్యతలు వారు నిర్వర్తించేటట్టుగా ట్రైన్ చేయాలి. మీరే వారి బాధ్యతలు నిర్వర్తిస్తే వాళ్ళకి బాధ్యత తెలియదు. కాబట్టి వాళ్ళు ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ద్వారా దే నీడ్ టు లెర్న్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను అంగీకరించే విధంగా వారు పెంచబడాలి. అంత మాత్రమే కాదు, దేవుడు కోరుకుంటున్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది పిల్లల్లో ఎదగాలి. పిల్లల్లో ఎదగాలంటే ముందు పేరెంట్స్లో ఎదగాలి. నా మాట మీకు అర్థమవుతుందా? ఇవన్నీ మీ పిల్లల జీవితాల్లో జరగాలంటే తల్లిదండ్రుల జీవితంలో ఇది జరగకుండా పిల్లల జీవితంలో ఎక్కడ జరుగుతామా? తల్లిదండ్రులు దేవుని అంగీకరించకుండా పిల్లలు దేవుని అంగీకరిస్తారా? సాధ్యం కాదు. తల్లిదండ్రులు వారి జీవితాల్లో దేవుని లక్షణాలని కనుపరచకుండా పిల్లలు ఎట్లాగా దేవుని లక్షణాలు కనుపరుస్తారు? జరగదది. కాబట్టి పిల్లలు మీ స్వభావాన్ని పుణుకుపుచ్చుకుంటారు, కానీ వాళ్ళు దేవుని స్వభావాన్ని పుణుకుపుచ్చుకోరు. వాళ్ళు దేవుని స్వభావాన్ని పుణుకుపుచ్చుకోవాలంటే తల్లిదండ్రులుగా మనము ఆ స్వభావాన్ని, ఆ క్యారెక్టర్ని మన హోమ్స్లో బిల్డప్ చేయాలి. ఎటువంటి క్యారెక్టర్ని? ప్రేమ, సంతోషము, ఇంటెగ్రిటీ, యథార్థత, ప్యాషన్ టు లివ్ ఫర్ గాడ్, దేవుని కొరకు జీవించాలి అనేటువంటి తృష్ణ, పేషెన్స్. పిల్లలకి లేనిదే పేషెన్స్. అర్థమవుతున్నా కదా? పిల్లలకి మనకే లేదు పేషెన్స్. మనకు పేషెన్స్ లేకపోతే పిల్లలకి డబల్ పేషెన్స్ ఉండదు. కాబట్టి మనము పేషెన్స్ నేర్చుకోవాలి, పిల్లలకు కూడా పేషెన్స్ నేర్పించండి. వాళ్ళు అడిగిందల్లా వాళ్ళకి చేసే మాకండి, అది బ్యాడ్ పేరెంటింగ్. వెయిట్ చేయటం నేర్పించండి వాళ్ళకు. పేషెన్స్ అనేటువంటిది వారికి రావాలి. కాబట్టి తల్లిదండ్రులుగా దేవుడు మనకిచ్చినటువంటి కామన్ గోల్స్, తండ్రి అయినా తల్లి అయినా, ఈ విషయాలు గృహములోనే అవి నేర్పించబడాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఏమంటే మేము స్కూలు పంపిస్తున్నాము, మేము సండే స్కూలు పంపిస్తున్నాము. అమ్మా, పిల్లలు స్కూల్లో ట్రైన్ కారు, సండే స్కూల్లో ట్రైన్ కారు, మీ ఇళ్లల్లో ట్రైన్ అవుతారు. అది గుర్తుంచుకోండి. పిల్లలకు ప్రైమరీ ట్రైనింగ్ సెంటర్స్ స్కూల్స్ కాదు, సండే స్కూల్స్ కాదు. పిల్లలకు ప్రైమరీ ట్రైనింగ్ సెంటర్స్ అనేటువంటివి మీ హోమ్స్. కాబట్టి మీ ఇళ్ళు ఆ రకంగా వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్గా కావాలంటే తల్లిదండ్రులుగా మీరు కట్టుకొని ఆ విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి. మీరు జాగ్రత్త వహిస్తూ మీ బిడ్డలు ఆ విషయాల్లో వారు జాగ్రత్త వహించినట్లుగా వారిని మనం పెంచగలగాలి, వారిని మనం ట్రైన్ చేయగలగాలి. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. దేర్ఫోర్ కామన్ గోల్స్ ఆఫ్ రైజింగ్ ద చిల్డ్రన్. దేవుని వాక్యాన్ని గనక మనం గమనిస్తే వివాహ స్థితిలో ఉన్నటువంటి ప్రాధాన్యతలు ఏంటి అనేటువంటిది గనక మనం గమనిస్తే 3 రకాలైనటువంటి ప్రాధాన్యతలు మనకు కనపడతాయి. వివాహంలో దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, మొట్టమొదటి విషయం, ఇట్ ఈస్ ఎ పార్ట్నర్షిప్. దేవుడు ఆదాముకి వివాహాన్ని ఎప్పుడు సమకూర్చాడు? ఆయన ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనేటువంటి స్థితి వచ్చిన తర్వాత దేవుడు ఆదాముకి వివాహాన్ని సమకూర్చాడు. అంటే దాని అర్థం ఏంటి? వివాహము ద్వారా ఆదాము యొక్క ఒంటరితనాన్ని తీసివేసి అతనికి ఒక సూటబుల్ పార్ట్నర్ ఇవ్వటం అనేటువంటిది దేవుని సంకల్పమై ఉంది. సో వివాహంలో మొట్టమొదటి ప్రయారిటీ ఏంటంటే, పేరెంట్స్గా లేదంటే భార్యాభర్తలుగా మీరిద్దరు పార్ట్నర్స్. జాగ్రత్త గమనించండి. ఒక బిజినెస్ అనేటువంటిది ఫెయిల్ అయిందనుకోండి, పార్ట్నర్స్గా ఉంటున్నప్పుడు ఒకళ్ళు ప్రాబ్లం ఉన్నా, ఇద్దరు ప్రాబ్లం ఉన్నా ఆ ఫర్మ్ కూలిపోద్ది. సో ఒకరినొకరు దూషించుకొని లాభమే లేదు. నీ వల్ల పిల్లలు పాడైపోయారని తండ్రి అంటాం, నీ వల్ల పిల్లలు పాడైపోయారని తల్లి అంటాం, లాభం లేదు. కారణం ఏంటంటే, ఇది ఎవరికి వారు చేసేటువంటి ప్రక్రియ కాదు, ఇది ఒక పార్ట్నర్షిప్లో కొనసాగేటువంటి ప్రక్రియ. సో మీ కుటుంబం విషయంలో మేలు జరిగినా అది మీ ఇద్దరి వల్లే జరుగుద్ది, మీ కుటుంబంలో కీడు జరిగినా అది మీ ఇద్దరి వల్లే జరుగుద్ది.
అంతేగాని ఒకళ్ళొకళ్ళు ఇది వేరే వాళ్ళ పని, ఇది వేరే వాళ్ళ బాధ్యత, వాళ్ళు ఫెయిల్ అవ్వయారు అనుకోవటం మీ అవివేకం. కారణం ఏంటంటే వివాహం అనేటువంటిది ఇట్స్ ఎ పార్ట్నర్షిప్. ఏది జరిగినా, మేలు జరిగినా మీ ఇద్దరి వల్లే జరుగుద్ది, తల్లిదండ్రుల వల్లే. కీడు జరిగినా మీ ఇద్దరి వల్లే జరుగుద్ది, అంతేగాని ఒకళ్ళ వల్ల ఎప్పుడూ జరగదు. అర్థమవుతుందా? కాబట్టి ఒకరినొకరు మీరు బ్లేమ్ చేసుకోకర్లా, తండ్రులు తల్లుల్ని బ్లేమ్ చేయక్కర్లా, తండ్రులు బ్లేమ్ చేయక్కర్లా. కారణం ఏంటి? ఇది ఒక పార్ట్నర్షిప్. రెండో విషయం కనుక గమనిస్తే, వివాహంలో దేవుడు ప్లెజర్ని పెట్టాడు, సంతోషాన్ని పెట్టాడు. అందుకనే వివాహము ఎప్పుడైతే అవ్వమని తీసుకొచ్చాడో, ఆదాము విచారించాడా? థ్రిల్ అయిపోయాడా? థ్రిల్ అయిపోయాడు. పెళ్లి రోజు అంత థ్రిల్ ఉంటుంది మీ జీవితాల్లో. పెళ్ళైన 4-5 రోజులకి థ్రిల్ ఏమైపోతుందమ్మా? ఉందా ఎగ్జైట్మెంట్? చెప్పండి. థ్రిల్ ఎప్పుడు ఉంటుంది మనకి? పెళ్లి రోజు థ్రిల్ ఉంటుంది, పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు థ్రిల్ ఉంటుంది. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆ ప్లెజర్ అనేటువంటిది జీవితాంతం మెయింటైన్ చేసుకోవాలి. అది ఇద్దరి బాధ్యత, భార్యాభర్తల బాధ్యత ఇది. కారణం ఏంటంటే వివాహ స్థితిలో దేవుడు సంతోషాన్ని పెట్టాడు. మీరు మర్చిపోతున్నారు, వివాహం అనేటువంటిది దేవుడు మీ మీద భారం పెట్టడానికి ఇవ్వలేదు. దేని కొరకు ఇచ్చాడు? బహుమానంగా ఇచ్చాడు. బహుమానం ఎవరైనా సంతోషానికి ఇస్తారా, బాధపడటానికి ఇస్తారా? మీరు ఎవరికైనా బాధపడటానికి గిఫ్ట్ ఇచ్చారా? ఎవరైనా హ్యాపీగా ఉండడానికి గిఫ్ట్ ఇచ్చారా? మరి దేవుడు ఆయన అనంత జ్ఞానములో మీకు మీ పార్ట్నర్ని గిఫ్ట్గా ఇచ్చాడంటే మీ సంతోషం కొరకు ఇచ్చాడా, మీ దుఃఖం కొరకు ఇచ్చాడా? మరి ఆయన సంతోషం కొరకు ఇచ్చిన గిఫ్ట్ దుఃఖకరం అవుతుందంటే ప్రాబ్లం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉందా, మన దగ్గర ఉందా? సో యూ నీడ్ టు అండర్స్టాండ్, వివాహ స్థితిలో యూ నీడ్ టు హ్యావ్ దట్ ప్లెజర్ ఇన్ లైఫ్. ఆ ప్లెజర్ని మనము మెయింటైన్ చేసేవారుగా ఉండాలి. మూడోది గనక మనం గమనిస్తే ప్రొక్రియేషన్. ప్రభు ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. అంటే దాని అర్థం ఏంటి? ఒక కుటుంబము విస్తరించడం అనేటువంటిది అది కూడా కుటుంబ స్థితిలో జరగాలి. సో వివాహంలో ఫస్ట్ ఏమేంటంటే పార్ట్నర్షిప్. మీరిద్దరు కూడా సహ భాగస్వాములు కుటుంబము అనేటువంటి వ్యవస్థలో. గనుక ఇద్దరి బాధ్యత ఉంటుంది, ఇద్దరి పాత్ర ఉంటుంది. అది మేలుకరముకైనా కీడుకరముకైనా ఇద్దరి వల్లే జరుగుద్ది, ఒకళ్ళ వల్ల ఎప్పుడు కూడా జరగదు. బికాస్ ఇట్స్ ఎ పార్ట్నర్షిప్. రెండోది, దేవుడు మీ సంతోషం కొరకు ఇచ్చాడు గనక మీ కుటుంబ జీవితంలో ఆ సంతోషాన్ని అనుభవించడం అనేటువంటిది ఇది జీవితాంతము జరగవలసినటువంటి ప్రక్రియ. కారణం ఏంటంటే దేవుడు మీ ప్లెజర్ కొరకు ఫ్యామిలీ ఇచ్చాడు. కానీ సంసారం సాగరం ఈ మాటలు దేవుని వాక్యం నుండి వచ్చినాయా, సంస్కృతి నుండి వచ్చినాయా? మరి ఎందుకమ్మా అవి పట్టుకొని ఎలాడతారు ఎందుకు మీరు? సంసారం సాగరం, సంసారం దుఃఖం, సంసారం ఏదలేం, ఇదంతా ఎవడు చెప్తున్నాడు మీకు? సో ఇప్పుడు మీరు వివాహంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే నా పని అయిపోయిందిరా అన్నట్టు ఎంటర్ అవుతున్నారు. అర్థమవుతుందా? సో వివాహంలోకి ఎంటర్ అయినప్పుడు సగం పని అయిపోయింది, వివాహం అయిన కొన్ని రోజులకి పూర్తి పని అయిపోద్ది. మిగతా సంవత్సరాలన్నీ కూడా వీడి జీవోత్సవాల్లో బతుకుతూ ఉంటారు. ఎవరు? భార్యాభర్తలు. కారణం ఏంటి? మీ పని అయిపోవడానికి దేవుడి వల్ల బహుమానంగా మీ సంతోషం కొరకు ఇచ్చాడు. కాబట్టి ఆ సంతోషాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఆ క్రిస్టియన్ ఫ్యామిలీలో. మూడోది ప్రొక్రియేషన్. సో ఇప్పుడు కల్చర్ ఏం చేసిందంటే వీటిని రివర్స్ చేసింది. పెళ్ళిని దేనికి పరిమితం చేసింది? మా పెళ్ళి అయిందండి, పిల్లలు పుట్టారండి. పిల్లలు పుట్టడానికి పెళ్ళి కావాల్సింది. పిల్లలు పుట్టడం అనేటువంటిది థర్డ్ ఆబ్జెక్టివ్, కానీ పిల్లల కొరకు పెళ్ళి కాదు. సో ఇప్పుడు సంస్కృతిలో ఏం చేశారు? రివర్స్ చేశారు. ముందు ఏం చేశారు? పిల్లలు పుట్టడం అనేటువంటిది
అది ప్రయారిటీ అనుకునే వాళ్ళు ఉంటారు. అందుకే పెళ్ళైన దగ్గరుండి ఏమంటారు, అమ్మా విశేషమా విశేషమా విశేషమా. ఏంటి విశేషం? అసలు ముందు వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారా? అక్కర్లేదు. మనకి వాళ్ళు ఒకళ్ళొకరితో సమాధానంగా ఉన్నారా? అక్కర్లేదు. ఏం కావాలి వీళ్ళకి? విశేషం కావాలి. అంటే అర్థం ఏంటి? సంస్కృతి ప్రకారం మనం ఏం చేసాం? ఈ విశేషాన్ని ముందు పెట్టేశాం. పెళ్ళిళ్ళు విశేషం కొరకు కాదు. ఈ బిబ్లికల్ ఆర్డర్ని ఎప్పుడు కూడా ఫాలో అవ్వండి. మీ కుటుంబాల్లో ఈ 3 కనపడాలి, ఆ ఆర్డర్లో కనపడాలి. మీ బిడ్డల జీవితాల్లో కూడా ఈ 3 కనపడాలి, ఆర్డర్లో కనపడాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, హన్నా జీవితంలో సమస్య రావటానికి కారణం ఏంటంటే, కుటుంబం యొక్క సెన్స్ని వాళ్ళు మర్చిపోయారు ఆ సంస్కృతిలో. ఇప్పుడు ఆ కుటుంబంలో బాధ దేని బట్టి వచ్చింది? పిల్లలు లేరు. అంటే ఇప్పుడు కుటుంబ జీవితం దేనికి వాళ్ళు పరిమితం చేశారు? పిల్లలు పుట్టడానికి, పిల్లలు లేకపోవటానికి. సో పిల్లలుంటే ఆ కుటుంబానికి ఒక స్టేటస్ ఉంటుంది, పిల్లలు లేకపోతే ఆ కుటుంబానికి స్టేటస్ ఉండదు. సో ఆబ్వియస్గా హన్నా యొక్క కుటుంబంలో రిఫ్ట్ రావటానికి, క్రైసిస్ రావటానికి కారణం ఏంటంటే అక్కడ పిల్లలు లేరు. సో ఇప్పుడు ఆ కుటుంబం అంతా డిస్టర్బ్ కావడానికి కారణం ఏంటి? మొదటిది పోయే, రెండోది పోయే, మూడోది వచ్చి ప్రయారిటీ అయి కూర్చుంది. సో ఎప్పుడైతే ఈ పిల్లలు లేరు అనేటువంటిది ఆ సంస్కృతిలో మేజర్ ఇష్యూ అయ్యిందో, దాన్ని బట్టి కుటుంబం అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇంట్లో డిస్టర్బెన్స్ అట్లానే ఉంటుంది, మందిరానికి వెళ్తున్న డిస్టర్బెన్స్ కంటిన్యూ అవుతుంది. ఆ మాటకు వస్తే డిస్టర్బెన్స్ మందిరంలో పుడుతుంది, అది ఇంకా విచిత్రం. కారణం ఏంటి? ఏటేటా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మందిరానికి వెళ్తున్నారు. మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారు? కానుకలు తీసుకొని వెళ్తున్నారు. కానుకలు మందిరానికి దేని బట్టి తీసుకెళ్తారు? ఉన్న పిల్లల నంబర్ని బట్టి తీసుకెళ్తారు. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఈమెకి పిల్లలు లేరు. ఎవరికి? హన్నాకి. సో మందిరానికి వెళ్ళేటప్పుడు ఆమె చేతిలో ఏమి సాక్రిఫైసెస్ లేవు, అర్పణ లేవు. సో ఇప్పుడు ఆమె చేతిలో సంవత్సరానికి అర్పణలు పెరిగిపోతున్నాయి. కారణం ఏంటి? సంవత్సరం పిల్లలు పుట్టుకొస్తున్నారు. సో ఇప్పుడు ఆబ్వియస్గా ప్రతి ఇయర్ వీళ్ళు మందిరానికి వెళ్తున్నప్పటికీ కూడా ఆ ఇష్యూ రిసాల్వ్ కాటల్లా, ఆ ఇష్యూ ఇంకా ఫ్లేమ్ అప్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ముఖం మార్చుకొని కూర్చుంటున్నారు? మందిరంలో ముఖం మార్చుకొని కూర్చుంటున్నారు. ఇంకా ఆరాధన ఇవన్నీ పోయే. ఇప్పుడు ఏమైపోయింది? ఇదిగో ఈమె పిల్లలు ఉన్నారు, ఆమెమో చక్కగా హ్యాపీగా సాక్రిఫైస్ తీసుకెళ్తుంది. నాకు పిల్లలు లేరు కాబట్టి నాకు సాక్రిఫైస్ ఇవ్వడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు ఏది మేజర్ అయిపోయింది? ఆ ఫ్యామిలీలో ఎందుకు డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యింది? బికాజ్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం ఇన్ ద ఫ్యామిలీ. ఆబ్వియస్గా మనం అర్థం చేసుకోవాల్సింది, అమ్మా దేవుడు తన సర్వాధికారంలో ఆయన మనకి సమృద్ధి ఇస్తాడు, మనకి లేమి కూడా ఇస్తాడు. అన్ని వేళ సమృద్ధి ఇవ్వడు, అన్ని వేళ లేమి ఇవ్వడు. దేవుడు మనకి సమృద్ధి ఇచ్చేది ఆయనలో మనం సంతోషించడానికి, దేవుడు మనకు లేమి ఇచ్చేది ఆయన వైపు తిరగటానికి. అది ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. దేవుడు మన జీవితాల్లో సమృద్ధి ఇచ్చినప్పుడు టు ఎంజాయ్ ఇట్ బిబ్లికల్లీ, మీ సంతోషం కొరకు దేవుడు మీకు సమృద్ధి ఇస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనకి లేమిస్తాడు. ఎందుకు లేమిస్తాడు? ఆయన వైపు తిరగటానికి. మన జీవితాల్లో ఎప్పుడు లేమి అనేటువంటిది ఏర్పడినా దేవుని వైపు తిరగటానికి ఇట్స్ అన్ ఆపర్చునిటీ, అది ఒక అవకాశం అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆబ్వియస్గా ఏమవుతుంది ఇక్కడ? వాళ్ళు దేవుని వైపు తిరగటానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే పిల్లలు లేకపోవటం. సో పిల్లలు లేకపోవటాన్ని బట్టి హన్నా అద్భుతమైనటువంటి ప్రార్థన చేసింది, అద్భుతమైనటువంటి కమిట్మెంట్ తీసుకుంది. మీరు గమనించారా? లేక పుట్టిన బిడ్డను సాధారణంగా తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అంటే ఒక మాట చెప్పాలంటే, లేక పుట్టిన బిడ్డ మీకు విగ్రహమై కూర్చుంటుంది.
లేక లేక వచ్చిన సీటు మీకు విగ్రహం అయి కూర్చుంటుంది, లేక లేక వచ్చిన ఉద్యోగం మీకు విగ్రహం అయి కూర్చుంటుంది. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఈమెకి లేక లేక బిడ్డ వచ్చాడు. సో ఇప్పుడు బిడ్డ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? న్యాచురల్గా ఏం చేయాల్సింది హన్నా? ప్రభా ఈ బిడ్డను నేను చక్కగా సంతోషించాలి, నేను ఆనందించాలి, వాడిని బాగా పెంచుకోవాలి, వాడిని ఒక మంచి ప్రయోజకునిగా చేయాలి అనేటువంటిది ఇట్స్ ఏ న్యాచురల్ డిజైర్. కానీ దేవుడు హన్నా జీవితంలో అటువంటి కమిట్మెంట్తో కూడుకున్నటువంటి రెస్పాన్స్ని ఎట్లా తీసుకొచ్చాడో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఫిజికల్గా మనం ఆలోచిస్తే లేక లేక బిడ్డ పుట్టడమే ఎక్కువైతే ఇక తర్వాత బిడ్డలు లేరు ఫిజికల్గా మనం ఆలోచిస్తే. అవునా కదా? ఏమండి, చాలా సంవత్సరాలు పెళ్ళయిందండి, పిల్లలు పుట్టలేదండి, లేక లేక ఒకడు పుట్టారంటే దాని అర్థం ఏంటి? తర్వాత ఉంటారా ఉండరా? ఈ రావడానికి ఇంత టైం పట్టింది. అవునా? సో ఇప్పుడు లేక లేక పుట్టారనగానే నెక్స్ట్ అసంప్షన్ ఏంటి? దేర్ ఆర్ నో మోర్ చిల్డ్రన్. మరి అటువంటి పరిస్థితిలో హన్నా ఇంత అద్భుతమైన కమిట్మెంట్ ఎట్లా చేసింది అంటే లేక లేక పుట్టిన బిడ్డను దేవునికి అప్పగించడానికి కానీ, ఒకవేళ తనకు బిడ్డలు లేకపోయినప్పటికీ ఉన్నది ఒక్కడైనప్పటికీ కూడా వీడు ఇంట్లో కాదు దేవుని మందిరంలో పెరగాలి, అది ఆమెకున్నటువంటి కమిట్మెంట్. నేను పెంచడం కాదు, వాడు దేవుని సన్నిధిలో పెరగాలి అంటే ఆబ్వియస్గా ఆమె పెంచదు. సో ఇప్పుడు ఎవరి చేతిలో పెడతాడు? సమూయేలు. నా మాట మీకు అర్థమవుతుందా? నేను అంటానమ్మా, కమిట్మెంట్ అంటే ఏంటో తెలుసా? నీకున్నది దేవునికి ఇచ్చేది కమిట్మెంట్ కాదు. నీకు 100 రూపాయలు ఉందనుకో, 10 రూపాయలు ఇవ్వడానికి పెద్ద కమిట్మెంటే అక్కర్లా. కానీ నీకున్నది 100 రూపాయలే అయితే, అమ్మ ఇది ఎందుకో వస్తుంది, దట్స్ ఓకే, వదిలేసేయండి, పర్లేదు. మీకున్నదే ఒక్కటైతే ఆ ఒక్కటి ఇవ్వటమే కమిట్మెంట్. అర్థమవుతుందా? మీకు 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు దేవునికి ఇవ్వటం కమిట్మెంట్ అనుకోమాకండి, అది ఎవడైనా చేసేది. మీకు 1,00,000 రూపాయలు ఉంటే 10,000 దేవునికి ఇవ్వటం అది కమిట్మెంట్ కాదు, ఎవరైనా చేయగలరు. కమిట్మెంట్ అంటే తెలుసా? మీకున్నదే 1,00,000 రూపాయలు అయితే ఆ 1,00,000 రూపాయలు దేవునికి ఇచ్చేయటం కమిట్మెంట్. మీకున్నదే ఒక్క బిడ్డ అయితే ఆ ఒక్క బిడ్డను దేవునికి ఇచ్చేయటం కమిట్మెంట్. అంత ఈజీ కాదు, మన మాటల్లో చెప్పినంత తేలిక కాదు ఆ కమిట్మెంట్. దేవుడు అటువంటి కమిట్మెంట్ మన జీవితాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నేనంటాను, అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఎక్కడ వస్తుంది అనేటువంటిది కనుక మనం గమనిస్తేనమ్మా, దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలను దేవునికి వదిలిపెట్టమనేటువంటిదే అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ పేరెంటింగ్. ఇక్కడ ఏమంది అక్కడమ్మా? సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నా కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఇది దేవునిని ప్రాథమికంగా కలిగి ఉన్నటువంటి ఒక తల్లి చేసుకునేటువంటి కమిట్మెంట్. తల్లులారా గమనించండి, మనం బిడ్డల్ని పెంచేది మన దగ్గర ఉంచుకోవటానికి కాదు, మనం బిడ్డల్ని పెంచేది దేవునికి అప్పగించడానికి. దట్ ఈస్ ద అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ పేరెంటింగ్. దేవుడు మీకు బిడ్డల్ని ఇచ్చింది మీ సొత్తుగా ఉండటానికి కాదు. దేవుడు మీకు ఇచ్చిన బిడ్డలు ఆయన సొత్తు. కొంతకాలము మీ ఇంటిని ఆయన అద్దెకి తీసుకుంటున్నాడు. మీ ఇంట్లో కొంతకాలం వాళ్ళు పెరుగుతారు, ఆ తరువాత వాళ్ళు దేవుని చేతిలో వాడబడటానికి విడవబడతారు. ఇది జరగాలి క్రిస్టియన్ హోమ్స్లో.
అయితే సంస్కృతిలో వచ్చినటువంటి మనకు అలవాటు ఏంటంటే పుట్టుకతో వచ్చిన బిడ్డ పుడకల దాకా పోడు. అవునా కదా? పుట్టుకతో వచ్చిన బిడ్డ పుడకల దాకా వదిలిపెట్టరు. అందుకనే పిల్లలు దేవుని చేతిలో వాడబట్టలేదు. నిజంగా మీ బిడ్డలు దేవుని చేతిలో బలముగా వాడబడాలి అనేటువంటి కోరిక మీకుంటే డోంట్ అటాచ్ టు దెమ్, లీవ్ దెమ్. ఇది టెస్ట్ ఆఫ్ పేరెంటింగ్. మీ పిల్లల్ని బట్టేసుకొని అమ్మో వీడు నా దగ్గరే ఉండాలి, వీడికి ఏమంటారు పెరిగినా నా దగ్గరే పెరగాలి, వీడు తిన్నా నేను పెట్టిన తిండే తినాలి, వీడు ఏమంటారు పెళ్లి చేసుకున్నా నా ఇంట్లోనే ఉండాలి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఈ సైకాలజీ? చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని వదిలిపెట్టట్లేదు. అందుకే దేవుని చేతిలో వాడబడే పిల్లలు లేవట్లేదు. నిజంగా ఇఫ్ యు వాంట్ టు బి ఏ గాడ్ ఆనరింగ్ మామ్, దేవునిని ఘనపరిచేటువంటి తల్లిగా నువ్వు ఉండాలనుకుంటే నీ బిడ్డలను వదిలిపెట్టు దేవుని కొరకు. వాళ్ళు పట్టుకొని వేలాడమాక, వాళ్ళు పట్టుకొని తిరగమాక. లెర్న్ టు లీవ్ దెమ్ టు గాడ్. హన్నా ఎంత గొప్ప కమిట్మెంట్ చేసింది. అమ్మ దేవుడు, అసలు మనం అనుకుంటాం దేవునికి మనం చేసే కమిట్మెంట్ చాలా చిన్నదమ్మా, దాని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. మనం ఏం చేస్తామంటే ఆ చిన్న కమిట్మెంట్ తీసుకోవటానికి మనం వెనకాడతాం కనుక ఆ కమిట్మెంట్తో వచ్చే ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం. ఎందుకు మాట్లాడుతున్నాం తెలుసా? హన్నాకి ఫిజికల్గా లేక ఒకడు పుట్టాడంటే ఇక పిల్లలు పుట్టడానికి ఆస్కారం లేదని అర్థం. కానీ హన్నా ఎటువంటి కమిట్మెంట్ తీసుకుందంటే ఆ లేక పుట్టిన బిడ్డను దేవునికి అప్పగించడానికి, దేవునికి విడిచిపెట్టడానికి ఆమె ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో దేవుడు ఆమె కమిట్మెంట్ని ఆనర్ చేసి తర్వాత 5 బిడ్డలు ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? ముందే దేవుడు 5 బిడ్డలేస్తే నీకు విలువ తెలుస్తుందా? ఏమ్మా, దేవుడు ముందే మనం కోరుకున్నవన్నీ ఇచ్చేస్తే విలువ తెలుస్తుందా మనకి? పాడు చేస్తాం. అన్నాకు తెలీదు ఈ ఒక్క బిడ్డను ఇచ్చేస్తే నాకు తర్వాత బిడ్డలు లేరు అనేటువంటి సంకల్పంతోనే ఆమె దేవునికి ఇచ్చేసింది. కానీ దేవుడు ఆమె కమిట్మెంట్ని ఎట్లా ఆనర్ చేశాడంటే ఆమె వదిలిపెట్టింది ఒక్కడైతే దేవుడు ఆమెకు 5 ఇచ్చాడు. అమ్మా, బిబ్లికల్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఎప్పుడు ఇది. నువ్వు పట్టుకోనంతకాలం దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకో. నువ్వు ఏదైతే వదిలిపెడతావో దేవుని కొరకు దాన్ని దేవుడు దీవిస్తాడు. నువ్వు ఏదైతే పట్టుకొని వేలాడతావో యు విల్ నెవర్ ఎక్స్పీరియన్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. నిజంగా నీ జీవితంలో దేవుని సమృద్ధిని కానీ దేవుని ఆశీర్వాదాన్ని కానీ అనుభవించాలంటే నువ్వు దేవుని కొరకు ఏం వదిలిపెడుతున్నావు? అది ప్రశ్న. నువ్వు దేవుని కొరకు ఏదైతే వదిలిపెడతావో ఆ విషయంలో దేవుడు నిన్ను ఇంకా అధికంగా దీవిస్తాడు. అంతేగాని నువ్వన్నీ చేతిలో పట్టేసుకొని ఇంకా నన్ను దీవించు ప్రభా, నన్ను దీవించు ప్రభా అంటే కుదరదు. నా మాట మీకు అర్థమవుతుందా? చాలా సింపుల్ అమ్మా. మీ చేతిలో నిండా పట్టుకున్నారనుకోండి, మీకు ఇంకా కావాలనుకోండి, ఏం చేయాలి? ఉన్నది వదిలిపెట్టాలి. కొంచెం ఖాళీ చేస్తే అప్పుడు కొత్తది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం ఏం చేస్తాం తెలుసా? మనం అన్నీ ఫుల్ చేసుకొని మళ్ళీ ఈ ఫుల్ అంటే ప్రభా ఇంకా ఈ ప్రభా ఇంకా ఈ ప్రభా అంటాం. ప్రభా అంటాడు ముందు తీసేయి. అది మనకి ఇష్టం ఉండదు. ఇచ్చే ముందు అది మనకి ఇష్టం ఉండదు. నువ్వు నిజంగా దేవుని ఆశీర్వాదాన్ని సమృద్ధిని అనుభవించాలంటే వాట్ యు లీవ్ ఫర్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ బ్లెస్సింగ్ టు యువర్ లైఫ్. నువ్వు దేవుని కొరకు ఏదైతే వదిలిపెడతావో అదే నీ జీవితానికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కారణం ఏంటంటే ఈ మొదటి సమూయేలు గ్రంథం అంతా కూడా అమ్మా ఇట్ ఈస్ ఎ కాంట్రాస్ట్ బిట్వీన్ 2 ఫ్యామిలీస్. ఎల్కానా కుటుంబం ఒక పక్కనుంటే దేవుని యాజకుడైనటువంటి ఏలి కుటుంబం ఇంకో పక్కన ఉంది. హన్నా తనకి దేవుడు ఇచ్చిన ఒక్కగానొక కుమారుణ్ణి దేవునికి వదిలిపెట్టి తన కుమారుని కంటే దేవుడే నాకు ప్రయారిటీ అనే విషయాన్ని తన చేతల ద్వారా ఆమె నిరూపించింది.
కానీ దేవుని సేవకుడని చెప్పుకునేటువంటి ఏలీ మాత్రం ఏం చేశాడు? దేవుని కంటే బిడ్డల్ని ఎక్కువ చేశాడు. అమ్మా, ఇది పెద్ద ట్రాప్, గుర్తుంచుకోండి. పేరెంట్స్, మీ పిల్లలు మీకు దేవుని కంటే ఎక్కువ అవటం అనేటువంటిది అది మీరు చేసే విగ్రహారాధన, వేరేదేం లేదు. యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ మోర్ దాన్ గాడ్. అది ఎప్పుడు గుర్తుంచుకొని పెంచండి. దేవుడు ఏమన్నాడు? నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయించున్నావు. కారణం ఏంటంటే ఈ కుమారులు ఏ విషయంలో వాళ్ళు ఉల్లంఘించారు? దేవుని వాక్యం విషయంలో ఉల్లంఘించారమ్మా. వాళ్ళు దేవుని వాక్యాన్ని అతిక్రమించారు. నీ బిడ్డలు దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తున్నప్పుడు డిసిప్లిన్ చేసిన బాధ్యత ఎవరిది? ఒక సేవకుడుగా నీ పిల్లలు గనక మందిరంలో పాపం చేస్తుంటే మందిరానికి ఎందుకు రానిచ్చేవాళ్ళని? అసలు మందిరంలో సేవకులుగా వాళ్ళు ఎందుకు వచ్చారు? దుర్మార్గం కాదది. బీ కేర్ఫుల్. నీ బిడ్డలు దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తే వాడిని క్రమశిక్షణ చేయండి, ముద్దు చేయమక్కండి. ఎప్పుడైతే దేవుని వాక్యం విషయంలో వాళ్ళు ఉల్లంఘిస్తారో వాళ్ళను గనక నువ్వు గనక సైడ్ చేసావంటే నువ్వు దేవుని కంటే నీ బిడ్డలను ఎక్కువ ప్రేమిస్తున్నావు. బీ కేర్ఫుల్. మనందరికీ కూడా దేవుని మాట ఉన్నతమైంది. ఎవడైనా సరే, నీ బిడ్డ అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, ఎవడైనా దేవుని వాక్యానికి లోబడాల్సిందే. దేవుని వాక్యాన్ని గనక బిడ్డలు లోను కాకపోతే క్రమశిక్షణ చేయండి. ఏలీని దేవుడు ఎందుకు అంతరకంగా శిక్షించాడు? ఆయన ఏలీ పతనానికి కారణం ఎవరు? ఏమయ్యా, నీ పిల్లలు వాళ్ళు సేవకులైతే, సేవకుల కుమారులైతే వాళ్ళు మందిరంలో బాహాటంగా పాపం చేస్తుంటే ఏమైనా స్టెప్ తీసుకున్నావు నువ్వు? అమ్మ, తల్లిదండ్రులు చేసే బెత్త పాపం ఇదే. మీ పిల్లలు పాపం చేస్తే వాళ్ళని క్రమశిక్షణ చేయండి, కానీ వాళ్ళని సైడ్ తీసుకోమాకండి. ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఏమన్నా మీ పిల్లోడి తప్పు చేస్తున్నాడంటే మీరు పిల్లోడిని కరెక్ట్ చేస్తారా? ఆ ఇన్ఫర్మేషన్ చెప్పినోడి మీద లేచి వెళ్ళిపోతారా? నువ్వెంత మాట అంటున్నావు, నా పెంపకం నీకు తెలుసా, నా సంగతి నీకు తెలుసా? కట్టిపెట్టు. వాడు పాపం చేస్తున్నప్పుడు, ఎవడైనా దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తున్నప్పుడు ఏం చేయాలి? టేక్ ఏ స్ట్రాంగ్ డెసిషన్. తల్లిదండ్రులు అక్కడే ఫెయిల్ అవుతున్నారు. అందుకే దేవుడు ఇద్దరిని చూపిస్తున్నాడు. ఒక పక్కన హన్న ఒక గాడ్లీ మదర్గా ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి, ఇంకో పక్కన అసలు దేవుని వాక్యాన్ని హెచ్చించాల్సినటువంటి ఏలి అనేటువంటి సేవకుడు తన కుమారుల విషయంలో ఇంత భయంకరమైన పాపం జరుగుతున్న కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అమ్మ, తల్లిదండ్రులారా, మీ పిల్లలు చేసే పాపాన్ని తేలిక తీసుకోమాకండి. మీ పిల్లల విషయాల్లో కళ్ళు మూసుకొని కూర్చోమాకండి. వాళ్ళు ఏం చూస్తున్నారు గమనించండి. వాళ్ళు ఏం చదువుతున్నారు గమనించండి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు గమనించండి. వాళ్ళు ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు, వాళ్ళు ఎటువంటి ఫ్రెండ్షిప్స్ కలిగి ఉన్నారు, వాటిని కనుక మీరు మానిటర్ చేయకపోతే ఏలీ లాంటి పరిస్థితి మీకు దాపురిస్తుంది. జాగ్రత్త. ప్రభు అంటున్నాడు, దేవుని కంటే ఎవడు ఎక్కువ కాకూడదమ్మా మన జీవితాల్లో. గాడ్ ఈజ్ ఫస్ట్. అట్లా దేవుడు ప్రాథమికంగా ఉండాలంటే దేవునికి మనం వదిలిపెట్టాలి. మీకు గుర్తుందా, అసలు ఇశ్రాయేలీయుల యొక్క స్టోరీని ఎక్కడ ప్రారంభమైందమ్మా? అబ్రహాం దగ్గర ప్రారంభమైంది. అబ్రహాంతో ప్రభు ఏమన్నాడు? నీ ఒక్కగానొక్క కుమారుడు నువ్వు ప్రేమించు ఇస్సాకు నాకు ఇచ్చే అన్నాడు దేవుడు. అంటే పేరెంటింగ్లో అసలు టెస్ట్ ఏంటి? పిల్లల్ని హత్తుకొని ఉంటాం కదమ్మా, పిల్లల్ని వదిలిపెట్టం. అది పేరెంటింగ్లో దేవుడు కోరుకుంటుంది. అందుకని నేను అంటాను, క్రిస్టియన్ పేరెంటింగ్లో పిల్లల్ని ఎట్లా పెంచాలంటేనమ్మా, పిల్లలు పుట్టినప్పుడు 100% ఎవరి మీద డిపెండ్ అవుతారు? పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు. ఇప్పుడు 100% మీ మీద డిపెండ్ అయ్యేటువంటి పిల్లల్ని స్లోగా మీరు పెంచుకుంటా వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలిపెడుతూ రావాలి.
పిల్లలు మీ మీద ఆధారపడేటట్టు పెంచడం అనేటువంటిది ఇట్ ఈస్ రాంగ్ పేరెంటింగ్. పిల్లలు మిమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళు దేవుని మీద ఆధారపడేటట్లుగా వాళ్ళని పెంచడం అనేటువంటిది మీరు కోరుకోవాల్సినటువంటి రైట్ పేరెంటింగ్. అంటే అర్థం ఏంటి? మీ మీద డిపెండెంట్గా ఉన్నటువంటి బిడ్డలు ఒక ఏజ్ వచ్చేటప్పటికి, ఒక స్టేజ్ వచ్చేటప్పటికి, నేనేమంటా అంటే వివాహ స్థితికి వచ్చేటప్పటికి వాళ్ళు కంప్లీట్గా మిమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళు దేవుని మీద ఆధారపడి వారి జీవితాలు, వారి కుటుంబాలు కట్టుకునేటట్లుగా మీరు వారిని పెంచాలి. అది గోల్ ఆఫ్ క్రిస్టియన్ పేరెంటింగ్. అంతేగాని ఎల్లకాలము వాళ్ళు మీ కొంగు పట్టుకొని తిరగటం అనేటువంటిది అది బిబ్లికల్ పేరెంటింగ్ కాదు. ఇవన్నీ మన సంస్కృతిలో వినబడే మాటలు. బీ కేర్ఫుల్. దేవుడు మనకి బిడ్డల్నిచ్చింది వాళ్ళని హత్తుకోవటానికి కాదు, మీకు బిడ్డల్నిచ్చింది వాళ్ళని విడిచిపెట్టడానికి. వాళ్ళు పుట్టిన దగ్గర నుండి కూడా మీరు వాళ్ళని హత్తుకోవడానికి పెంచమాకండి, వాళ్ళని విడిచిపెట్టడానికి పెంచండి. ఒకానొక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు విడిచిపోతారు. వాళ్ళు దేవుని మీద ఆధారపడి వారి జీవితాలు, వారి కుటుంబాలు వాళ్ళు కట్టుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఒక స్త్రీకి దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత అనేటువంటిది గనక మనం గుర్తిస్తేనమ్మా, సర్వసాధారణంగా ఇది ఊరికే నేను మామూలుగా ఏమంటారు కొంచెం ప్రాస కొరకు ఇచ్చాను, కానీ కొన్నిసార్లు ఇది వాస్తవమే అవుతుంది. దేవుడు కనుక గొప్ప విషయం జరిగించుకోవాలంటే ఆయన ఒక మగవాడిని ఏర్పాటు చేసుకుంటాడు. కానీ అతి శ్రేష్టమైన దాన్ని దేవుడు జరిగించుకోవాలంటే ఒక స్త్రీని ఏర్పాటు చేసుకుంటాడు. మీరు దేవుని వాక్యంలో చూడమ్మా, ఎక్స్ట్రాడినరీ వర్క్స్ ఎక్స్ట్రాడినరీ స్త్రీల వల్ల జరిగింది, పురుషుల వల్ల కాదు. ఆ మాటకు వస్తే ఎక్స్ట్రాడినరీ పురుషులు ఉనికిలోకి వచ్చారంటే వారి వెనక ఎక్స్ట్రాడినరీ స్త్రీలు ఉన్నారు. కాబట్టి భర్తలారా, మీ భార్యలను తొక్కి పెట్టమాకండి. అర్థమవుతుందా? మీ భార్యలను తొక్కి పెట్టమాకండి, మీ భార్యలను డామినేట్ చేయమాకండి. కొన్నిసార్లు దేవుడు మీకంటే వాళ్ళని బాగా వాడుకుంటాడు. అసూయ పడమాకండి. యు నీడ్ టు అండర్స్టాండ్, ఇన్ గాడ్స్ ప్లాన్ సమ్ టైమ్స్ దేవుడు ఏం చేస్తాడంటే స్త్రీలను దేవుడు ఆయన వాడుకుంటాడు. అయితే ప్రసంగాలు చేయడానికి అనుకోమాకండి. అర్థమైందా? ప్రసంగాలు చేయడానికి, పుల్పిట్లు ఎక్కడానికి స్త్రీలకు అవకాశం లేదు. ఓకే, అదొక మిస్నామర్, అదొక ఏమంటారు డిస్క్లైమర్. కానీ దేవుడు ఆయన బ్యాక్గ్రౌండ్లో మీ కుటుంబ విషయాల్లో కానీ ఆయన పరిచర్లో కూడా దేవుడు స్త్రీలను వాడుకుంటాడు. ఉదాహరణకి ఇశ్రాయేలీలు ఐగుప్తులోండి విమోచించబడటానికి ఈ ప్రక్రియ అంతా ఎవరితో ప్రారంభమైంది? ఒక స్త్రీతో. మోషే తల్లి ఎట్లాగా అతన్ని దాచిపెట్టింది, ఎట్లాగా అతని విలువలతో పెంచింది, ఎంతకాలం పెంచింది అమ్మ ఆమె? పాలు విడిచే టైం వరకు. హన్నా ఎంతకాలం పెంచింది? పాలు విడిచేంత వరకు. అంటే మహా అయితే నాకు ఆశ్చర్యం వేస్తామా నిజంగా. ఈ దేవుని వాక్యం నుండి స్త్రీలను చూస్తే అబ్బురం వేస్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళకి మనలాగా వాక్య జ్ఞానం లేదు, వాళ్ళకి మన చేతుల్లో లాగా వాళ్ళకి బైబిల్స్ లేవు, వాళ్ళు మనలాగా సంవత్సరాల తరబడి పిల్లల్ని పెంచలేదు. వాళ్ళు పెంచింది అతి తక్కువ కాలమే, ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెంచారు. ఆ 5 సంవత్సరాల్లో ఎటువంటి బలమైన పునాది ఆ బిడ్డల జీవితాల్లో వేశారంటే అద్భుతమైనటువంటి బిడ్డలు ఆ కుటుంబాల నుండి బయటకు వచ్చారు. అవునా? జాకోబేది ఎంతకాలం పెంచిందమ్మ మోషేని? 5 సంవత్సరాలు పెంచింది. 5 సంవత్సరాలు పెంచినటువంటి ఆ సమయము మోషే జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి సహకరించింది? ఐగుప్తుని కాదనుకొని, ఐగుప్తు సింహాసనాన్ని కాదనుకొని, దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలు అనేటువంటి నిర్ణయము, దేవుని గురించినటువంటి సీడు మోషే జీవితంలో ఎంతకాలం వేసిందామా? ఏమా మీ పిల్లలు మీ ఇంట్లో ఎంతకాలం ఉంటున్నారు? దానికి 3 రెట్లు ఉంటున్నారు కనీసం.
అంటే 15 సంవత్సరాలు ఉంటున్నారు ఇళ్లలో. ఏం వేస్తున్నావు సీడ్ వాళ్ళకి? ఏం కమిట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు? ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? వీళ్ళకి చేతిలో బైబిల్ లేదమ్మా, వీళ్ళకి మనలాగా ఫ్యామిలీ కాన్ఫరెన్స్ లేవు, వీళ్ళకి కౌన్సిలర్స్ లేరు, వీళ్ళ చేతిలో కనీసం బైబిల్ కూడా లేదు. కానీ ఉగ్గుపాలతో వాళ్ళు దేవుని యొక్క సత్యాన్ని ఆ బిడ్డలకు జీవితాంతం కూడా నేర్పలా, కేవలం పాలు విడిచేదాకా నేర్పించారు. సమూయేలు యొక్క జీవితంలో పాలు విడిచేంత వరకు ఎవరున్నారు? సమూయేలు ఇంట్లో ఉన్నాడు, మిగతా టైం అంతా ఎక్కడున్నాడు? మరి ఆ 4-5 ఏళ్లనే ఎంత ఎఫెక్టివ్గా ఆమె ఉపయోగించుకొని పేరెంటింగ్ చేసిన చూడండి. అంటే దేవుని గురించి నేర్పించడానికి సంవత్సరాలు అక్కర్లేదమ్మా. నీవు ఆ కమిట్మెంట్తో దేవునికి ఇచ్చిన అతి కొద్ది కాలాన్నే నువ్వు జాగ్రత్తగా వినియోగించి వాళ్ళు నిజంగా దేవుని కొరకు పెంచితే వాళ్ళు దేవుని చేతిలో అద్భుతంగా వాడబడతారు. ఒక మోషే రావటానికి తల్లి పాత్ర ఎంత ఉంది? ఒక సమూయేలు రావటానికి తల్లి పాత్ర ఎంత ఉంది? దావీదు రావటం వెనక స్టోరీ ఎవరిది? రూతు తీసుకున్న నిర్ణయం, అవునా కాదా? అసలు రూతే లేకపోతే దావీదు ఎక్కడున్నాడమ్మా? కమిట్మెంట్ ఎవరు తీసుకున్నారు? రూత్ ఏమంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మా ఇంటికి వెళ్ళను. ఏమా ఈరోజు పెళ్ళైనా పుట్టింట్లు విడవబెట్ల ఆడపిల్లం. జాగ్రత్త, రూతుని తీసుకోండి మాదిరిగా. ఏమంది? ఎవరింటికి అటాచ్ అయిందామా? పుట్టింటికా అత్తగారింటికా? సో బ్లెస్సింగ్ దేని బట్టి వచ్చింది? పుట్టింటికి అటాచ్ అవడాన్ని బట్ట, అత్తగారింటికి అటాచ్ అవడాన్ని బట్ట? బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ అటాచ్మెంట్స్. అసలు రక్షణ ప్రణాళికే ప్రారంభమైంది ఎవరి ద్వారమ్మా? ఒక మరియమ్మ, ఒక టీనేజ్ గర్ల్, 15-16 సంవత్సరాలు ఉంటాయి మరియమ్మకి. నీ చిత్తము చొప్పున చేస్తాను దేవుడు అప్పగించుకుంది మరియమ్మ. యేసుప్రభు స్టోరీ ప్రారంభమైంది. బాప్తిస్మిచ్చే యోహాను. మీరు గమనించండి, దేవుని వాక్యంలో బలమైనటువంటి నాయకులు ఇళ్లలో తయారయ్యారమ్మా. సండే స్కూల్ లేవు వాళ్ళకి మనలాగా పబ్లిక్ స్కూల్స్ లేవు. ఇళ్లల్లో వాళ్ళు ఉన్నటువంటి అతి తక్కువ టైంలో వాళ్ళ పేరెంట్స్ ఎంత అద్భుతంగా వాళ్ళని ట్రైన్ చేశారంటే అద్భుతమైన నాయకులుగా వాళ్ళు తయారయ్యారు. ఒక మోషే వచ్చాడు, ఒక బాప్తిస్మిచ్చే యోహాను వచ్చాడు, ఒక యేసుప్రభు వచ్చాడు, ఒక దావీదు వచ్చాడు. వీళ్ళందరూ కూడా రావటంలో ఎవరి పాత్ర ఉంది? అమ్మ స్త్రీలారా, మీ పిల్లలను దేవుని క్రమంలో పెంచటం దేవుడు మీకు ఇచ్చిన మొట్టమొదటి బాధ్యత. యు నీడ్ టు బిల్డ్ యువర్ ఓన్ హోమ్. నీ ఇంటిని కట్టుకోవడం నేర్చుకో, నీ పిల్లలను కట్టుకోవడం నేర్చుకో. నీ పిల్లలను బలమైనటువంటి దేవుని చేతిలో వాడబడే సాధనాలుగా వాళ్ళని తయారు చేసి వదిలిపెట్టే. పట్టుకొని ఉండమా కాళ్ళని. లీవ్ దెమ్, యు లీవ్ దెమ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నిన్ను కట్టిన దేవుడు నీ పిల్లల జీవితాలను కట్టడా? ఎందుకు నువ్వు అంత ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోతావు? ఎందుకు వాళ్ళని హత్తుకొని ఉంటావు? అక్కర్లేదు, వదిలిపెట్టే. నువ్వు వదిలిపెడితే కానీ మీ బిడ్డలు దేవుని చేతిలో వాళ్ళు వాడబడరు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. హన్నా తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత బలమైనటువంటి నిర్ణయం అంటే జాగ్రత్తగా గమనించండి. హన్నా ఏటేటా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఆమె ఫాస్టింగ్ చేస్తుంది. కారణం ఏంటి? దేవుడు ఆమెకు పెట్టినటువంటి కొరత. దేవుని దగ్గర ఆ కొరతను తీర్చుకోవటానికి ఆమె తీసుకున్న విధానం ఏంటది? మందిరములో వాళ్ళకు వచ్చేటువంటి పోర్షన్ ఆఫ్ మీట్ ఏదైతే ఉందో దాన్ని కాదనుకొని అది తీసుకోకుండా ఆవిడ దేవుని వైపు చూస్తూ ఉంది. ఏలీ కుటుంబంలో దేవుని విధానంలో రావాల్సినటువంటి మీట్ కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు?
అక్రమంగా వచ్చేటువంటి వీటిని సంపాదిస్తున్నారమ్మా. చూసారా కాంట్రాస్ట్? చూసారా ఏలీకిను హన్నాకి? ఏలీ ఏం చేస్తుంది, హన్నా ఏం చేస్తుంది? ప్రభా ఇదిగో నేను నీ దగ్గర ఒడంబడిక చేసుకుంటున్నాను, ఈ విషయంలో నీ కార్యం నేను చూడాలనుకుంటున్నాను, నీకు నేను అప్పగించుకుంటున్నాను, కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టచ్ దిస్. దానికి భిన్నంగా ఏలీ కుమారులు ఏం చేస్తున్నారు? ఉడకబెట్టిన మాంసం వద్దు. దేవుడు యాజకులు పెట్టిన ఇదేంటంటే ఆ మాంసాన్ని ఉడకబెట్టినప్పుడు ఆ ఫ్యాట్ అంతా తీసేసి దేవునికి అప్పగించాలి. ఆ ఉడకబెట్టిన మాంసంలో వాళ్ళు కొంకి వేసినప్పుడు ఆ కొంకితో లాగినప్పుడు ఎంత మాంసం అయితే వస్తుందో అంత మాంసమే వాళ్ళ యాజకులకి పంచిపెట్టాలి. దానికి భిన్నంగా వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? మీరు ఉడకబెట్టద్దు, పచ్చి మాంసం తీసుకొని రండి అంటున్నారు. ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? హన్నా ఎందుకు భోజనం చేయలేకపోతుంది? షీ నోస్ దట్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రైట్ విత్ హర్ అండ్ గాడ్. ఏలీ కుమారులు విచ్చలవిడిగా ఎందుకు పాపం చేస్తున్నారు? వాళ్ళు వేషధారులు కాబట్టి. ఎందుకు వేషధారులు? బయటికి ఏం పిక్చర్ ఇస్తున్నారమ్మా? వీళ్ళు దేవుని సేవకులు, వీళ్ళు ప్రీస్ట్, వీళ్ళు యాజకులు. చేసే పనులన్నీ ఏంటి వీళ్ళు? అంటే వీళ్ళు బయటికి ఇచ్చే పిక్చర్ ఏంటి? వీళ్ళు లోపల జీవిస్తున్న జీవితం ఏంటి? వేషధారణ కాదు. హన్నాకి ఎందుకు భోజనం సహించట్లేదు? దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రభా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, కాబట్టి ఐ వాంట్ టు డీల్ విత్ దట్ ప్రాబ్లం. ఇది భోజనం నాకు సహించదు. కారణం ఏంటి తెలుసా? నీకు నాకు మధ్యలో ఆ సమాధానం ఏర్పడేదాకా నాకు భోజనం అక్కర్లేదు. ఏలీ కుమారులు నిస్సిగ్గుగా వాళ్ళు భోజనం చేయడానికి కారణం ఏంటంటే అసలు వాళ్ళకి పాపం ఉందనే సంగతి కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈరోజు మందిరంలో అదే ప్రాబ్లం అమ్మా. నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాం మనం. కనీసం దేవునితో మన సంబంధం ఎట్లా ఉంది? నోబడీ కేర్స్. వస్తున్నాము, ఆరాధన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ దేవునికి నీకు ఆ సమాధానం ఉందో లేదో ఎంతమంది గమనిస్తున్నారు? వేషధారంతో ఎంతకాలం బతుకుతావు? నిజంగానే దేవునికి నీకు సమాధానము లేకపోతే నీకు కూడా భోజనం సహించకూడదు. అంటే భోజనం మానేయమని కదా నా ఉద్దేశం. అంటే దేవునితో మీరు సమాధాన పడేదాకా మీ జీవితంలో అది స్పష్టంగా కనపడాలి. దట్ యు నీడ్ టు గెట్ థింగ్స్ రైట్ విత్ గాడ్. అంతేగాని నిస్సిగ్గుగా దేవునికి మీకు సంబంధం లేకపోయినా మీ క్రైస్తవ కార్యక్రమాలు ఏం చేసుకోవడానికమ్మా ఇవి? ఇది నిస్సిగ్గుగా వ్యవహరించడం కాదా? When you don't realize that there are some things which are not right with you and God. ఎందుకు మన హృదయాలు గుచ్చుకోవట్లేదు? ఎందుకు మన హృదయాల్లో కన్విక్షన్ రావట్లేదు? దేవునికి మనకి మధ్యలో సమాధానం లేకపోయినా వేషధారణ జీవితాలు దేని సాధించడానికమ్మా? ఏం బతుకుతారు మీరు? ఏం సాధించడానికి? ఏం సంపాదిస్తారు? ఏం సాధిస్తారు వేషధారణ బ్రతుకులతో? దానికంటే ప్రధానమైనది ఏంటి తెలుసా? హన్నాలాగా దేవునితో సమాధాన పడండి. ముందు దేవునితో రైట్ చేసుకోండి థింగ్స్. ఆ విధమైనటువంటి స్పిరిచువల్ కమిట్మెంట్ మనకి లేకపోతే చాలా కష్టం. ఎంత విచిత్రం అంటే హన్నా ఏముంటుంది తెలుసా? ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసినటువంటి మనవిని ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. హీబ్రూలో ఒక విచిత్రమైన పదం వాడబడింది అక్కడ. ఐఎమ్ లెండింగ్ మై చైల్డ్ టు గాడ్ అంటాడు. ఇక్కడ కొంచెం నేను థియలాజికల్గా వెళ్తాను, జాగ్రత్త గమనించండి. పరిశుద్ధాత్ముడు ఇక్కడ వర్డ్ ప్లే అంటాం. హీబ్రూ బైబిల్లో చాలా పదాలు వర్డ్ ప్లేగా వాడటం జరిగింది. కారణం ఏంటంటే హీబ్రూ బైబిల్ వాళ్ళు నేర్చుకోవటానికి ఏమంటారు దాన్ని మెమరైజ్ చేయడానికి వాడబడింది కనుక కొన్ని వర్డ్స్ వాళ్ళు ప్లేగా వాడారు ఆదర్స్ వాడినప్పుడు. మన మొదటి సమూయేలు గ్రంథంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు తెలుసా? సమూయేలు, తర్వాత వచ్చినటువంటి సౌలు.
సౌలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆస్కింగ్, అడుగుట. సౌలు అనే మాటకు అర్థం ఏంటి? అడుగుట. సమూయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు వినెను. సమూయేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు వినెను. జాగ్రత్తగా గమనించండి. నిజానికి సమూయేలు పేరు ఏమై ఉండాలి? సౌలు అయి ఉండాలా, సమూయేలు అయి ఉండాలా? మాట్లాడరేంటమ్మా? హన్నా ఏం చేసింది? అడిగిందా? సో అడిగినప్పుడు ఇప్పుడు సమూయేలు పేరు ఏమై ఉండాలి? సౌలు అయి ఉండాలి. ఇక్కడ ఈమె అదే అంటుంది, నేను యెహోవాను అడిగాను, ఆయన నాకు ఇచ్చాడు. సో ఆబ్వియస్గా ఈమె ఏం పేరు పెట్టి ఉండాలి? సౌలు అని పేరు పెట్టి ఉండాలి. కానీ దాని భిన్నంగా ఏమని పేరు పెట్టింది? సమూయేలు అని పేరు పెట్టి. సమూయేలు పేరు అర్థం ఏంటన్నాను? దేవుడు విన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక పెద్ద థియలాజికల్ ట్రూత్ ఉంది. అడిగేది నువ్వు, వినేది ఆయన. నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు ఏది అడిగినా ఆయన వినడానికే సమాధానం ఇస్తాడు. అంటే ఆయన అనుకుందే సమాధానం ఇస్తాడు. నువ్వు అడిగిన దానికి ఆయన సమాధానం ఇవ్వడు. ఆయన వినాలనుకున్న దానికి ఆయన సమాధానం ఇస్తాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకు ఈ మాట అంటానంటే, సౌలు జీవితంలో చిట్ట చివరిగా ఆయన అడిగింది ఎవరిని? సమూయేలుని రప్పించమన్నాడు. చిట్ట చివరి సంభాషణ ఎవరితో అమ్మా? సౌలుకి సమూయేలుతో. విచిత్రం ఏంటంటే షియోల్ అనే మాటకి సౌలు అనే మాటకి రెండింటికి అర్థం ఒకటే. షియోల్ అన్న మాటకు కూడా అర్థం ఏంటంటే అడుగుట. పాతాళం అడుగుద్ది మృతులను. సౌలు అడిగాడు. చివరికి ఎవరిని అడిగాడు? సమూయేలుని అడిగాడు. సౌలు అడిగింది దేని కొరకు అడిగాడు? రేపు నేను యుద్ధానికి వెళ్తున్నాను, నాకు విజయం వస్తుందా లేదా? అంటే సౌలు కోరుకుంది ఏంటి ఆ రోజున? యుద్ధంలో చచ్చిపోవడమా, యుద్ధంలో విజయం రావడమా? విజయం రావటం. సమూయేలు వచ్చి ఏం చెప్పాడు? రేపు ఈ పాట నువ్వు చచ్చిపోతావు అన్నాడు. సౌలు అడిగిందేంటి, సౌలు విన్నదేంటి? నా మాట మీకు అర్థమవుతుందా? ఏమా, సౌలు అడిగిందేంటి, సౌలు విన్నదేంటి? హన్నా అడిగిందేంటి, దేవుడు విన్నదేంటి? నా మాట మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించు. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు అడిగేది, నువ్వు అడుగు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఏం చేయాలనుకుంటో అది చేస్తాడు. ఆయన ఏది వింటాడో అది చేస్తాడు. సో ఆబ్వియస్గా మనం గమనిస్తే ఇక్కడ సమూయేలు జీవితంలో రివర్స్ పేరు వచ్చింది. సమూయేలు బదులు సౌలు రావాల్సింది. కానీ దేవుడు ఏం చేశాడు? సమూయేలు పట్ల దేవునికి ఉన్న ఉద్దేశంలో దేవుడు కోరుకున్నది సమూయేలు జీవితంలో ఆయన చేశాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అమ్మ జాగ్రత్త గమనించండి. బిడ్డల విషయాల్లో తల్లులు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు. మీ బిడ్డల విషయంలో మీరు అడగాల్సింది అడగండి, మీరు చేయాల్సిన ప్రార్థన చేయండి. కానీ దేవుడు ఆయన చేయాలనుకుంది ఆయన చేస్తాడు కనుక అంగీకరించండి. మీరు కోరుకుంది దేవుడు చేయాలని ఎప్పుడు లేదు. మీరు అడిగింది దేవుడు ఇస్తాడని కూడా ఎప్పుడూ లేదు. మీరు అడిగిన దానికి దేవుడు భిన్నంగా చేయొచ్చు. నిజంగా మీరు అడిగేదానికంటే దేవుడు ఉన్నతమైంది చేస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకంత తెలివితేటలు లేవు కనుక మీరు అడిగేది అడగండి, దేవుడిచ్చేది తీసుకోండి, అది బెటర్. అంతేగాని మీరు అడిగిందే దేవుడు చేయాలని పట్టుపట్టమాకండి. మనం అక్కడే ప్రార్థనలో ఫెయిల్ అవుతున్నాం. మనం దేవునికి ఒక లిస్ట్ ఇస్తాం, ప్రభా ఈ లిస్టు నువ్వు మాకు చేయి ప్రభా, ఇదిగో మనం పట్టుబడతాం దేవుడిని, ప్రభా నువ్వు ఇది చేయాల్సిందే అన్నమాకండి. మీరు అడిగేది దేవుడిని అడగండి,
ఆయన వినాలనుకుంది, ఆయన చేయాలనుకుంది, ఆయన చేస్తాడు. దాన్ని అంగీకరించండి. హన్నా అయితే కేవలం ఒక బిడ్డను అడిగిందమ్మా, అంతే. ఒక బిడ్డను అడిగింది అంతే. కానీ దేవుడు ఎంత బలమైన బిడ్డనిచ్చాడు చూసారా? చివరి న్యాయాధిపతి సమూయేలు. అట్లానే కాదు, ఆయన ప్రవక్త కూడా. అంటే ఒక వ్యక్తిగా ఎంత అద్భుతమైనటువంటి బిడ్డను దేవుడు హన్నాకి ఇచ్చాడు. అంత అద్భుతమైన బిడ్డ తయారవటానికి కారణం ఏంటి? హన్నా బిడ్డను పట్టుకోవటాన్ని బట్ట, బిడ్డను వదిలిపెట్టాన్ని బట్ట. కాబట్టి తల్లులారా, ఈ మదర్స్ డే రోజు మీకు పరీక్షే. ఇప్పుడు మీ ప్రభుని ఏమడుతారు? నిజంగా హన్నా జీవితాన్ని మీరు మాదిరిగా తీసుకున్నట్లయితే, సమూయేలు లాంటి వారిగా మీ బిడ్డలు తయారు కావాలంటే, దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ దట్ యు నీడ్ టు లెర్న్. అది ఎప్పుడైతే జరుగుద్దో, దేవుడు ఆయన కోరుకున్నటువంటి బలమైన బిడ్డలు మీ కుటుంబాల్లో తయారవుతారమ్మా. దేవుడు మన కుటుంబాలను వాడుకొని, మన జీవితాలు వాడుకొని, మన కమిట్మెంట్స్ వాడుకొని ఆయన అద్భుతమైన కార్యాలు దేవుడు చేయాలి. ఆ రకంగా ఎప్పుడైతే దేవుణ్ణి ఆనర్ చేసేటువంటి తల్లులుగా మనం ఉంటామో, దేవునికి ఆ ప్రథమ స్థానం ఇచ్చేటువంటి తల్లులుగా మనం ఉంటామో, దేవునికి మన బిడ్డలను అప్పగించేటువంటి కమిట్మెంట్తో మన బిడ్డలను మనం పెంచుతామో, దేవుడు సమూయేలు లాంటి వారుగా మీ బిడ్డలు తయారు చేస్తాడు. దావీదు లాంటి వారుగా దేవుడు తయారు చేస్తాడు. మోషే లాంటి వారుగా తయారు చేస్తాడు. అటువంటి బలమైన కమిట్మెంట్ కలిగినటువంటి బిడ్డలుగా మీ బిడ్డలు తయారవ్వాలంటే, అటువంటి కమిట్మెంట్స్, అటువంటి సాక్రిఫైస్ మీ జీవితాల్లో దేవుడు కోరుకుంటున్నాడు. హన్నా అద్భుతమైన కమిట్మెంట్ తీసుకుంది. ఎల్కానా ఎంత అద్భుతంగా సహకరించాడు. ఆయన అద్భుతమైన మాట అంటాడు, యెహోవా మాట స్థిరపరచబడుగాక. హన్నా తీసుకున్న కమిట్మెంట్తో ఏకీభవించాడు. దేవుని చిత్తం విషయంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఏకీభవించాలమ్మా. దేవుని మాట స్థిరపరచబడాలని మీ బిడ్డల జీవితాల్లో మీరిద్దరూ ఏకీభవించబడకపోతే కుటుంబాలు బలమైన కుటుంబాలుగా పైకి రావు. నిజంగా దేవుని ఆనర్ చేసేటువంటి కుటుంబాలుగా బయటికి రావు. నిజంగా బిడ్డలు, దేవుడు మీకు ఇచ్చిన బిడ్డలు ఆయన ఉద్దేశాల కొరకు వాడబడాలంటే అటువంటి కమిట్మెంట్స్ తీసుకోవాలి. ప్రార్థన చేసుకుందామా? హన్నా లాంటి కమిట్మెంట్ నాకు దయచేయి ప్రభువా. నేను అడిగినప్పటికీ నువ్వు ఏదైతే వింటావో, నువ్వు ఏదైతే జరిగిస్తావో అదే నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో నెరవేర్చు ప్రభువా. అడగలుగుతావా దేవుణ్ణి ఆనర్ చేసేటువంటి తల్లులుగా మనం ఉండగలుగుతామా? ఆ రీతిగా మన కుటుంబాలు ముందుకెళ్లాలని ఆకాంక్షిద్దాం. అందరిలో చిన్నబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధికి వస్తా ఉంటున్నా. కుటుంబ వ్యవస్థను ప్రారంభించినటువంటి వాడు, తల్లిదండ్రులుగా మీరు మాకు ఎంతో బాధ్యతను మీరు మా ముందు ఉంచారు. మా జీవితాల్లో ప్రభువా నీ వాక్యము అది ఉన్నతంగా ఉండాలి. నీ వాక్యాన్ని మేము ఆనర్ చేయాలి. నీ వాక్యానికి మేము లోబడాలి. మా బిడ్డలు కూడా లోబడాలి. ఆ రకమైనటువంటి క్రైస్తవ గృహాలుగా క్రమశిక్షణ కలిగి నీ మాటకు విధేయత చూపించేటువంటి బిడ్డలు ప్రభా మా కుటుంబాల్లో నుండి బయటికి రావటానికి, తద్వారా నీ చేతిలో బలమైన సాధనాలుగా వారు వాడబట్టడానికి దేవా మీరు కృప చూపించండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. నీవేదైతే ప్రభా విషయాలు నేర్పిస్తున్నావో ఆ విషయాలు మా జీవితాల్లో అన్వయించుకొని బలమైన కుటుంబాలుగా తయారు కాగలటకు దేవా మీరు కృప చూపించమని
యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చుడు భూమి నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి, మనసు క్షమించకాలను క్షమించండి, మమ్మ శోధులు తెక్క దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్. ఒకరినొక పలకరించుకొని మీళ్ళకి మీరు వెళ్ళొచ్చు.